హలో హలో డార్లింగ్స్, మనం ఫ్రీ ఫైర్ ఇండియా ఓపెన్ చేస్తానే యువర్ వ్యాలెట్ ఎండింగ్ సూన్, బాటిల్ గ్రౌండ్ కమింగ్ సూన్ అని మనం యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ వచ్చినట్టు వచ్చా స్కిప్ చేసేత్తిమి. ఇంకా టాపిక్లోకి దూరదాం పండి. టాపిక్ ఏంటంటే ఏం లేదు డొల్లా. ఎవరిది డొల్ అనేది? టాపిక్ లేకుంటే నేనేంటికి వస్తా ఉంది చూడండి. ఈరోజు మార్చి 31. ఈరోజే ఈ బోయా పాస్కి ఆఖరి దినం. ఈరోజు తీయకుంటే మనకు మళ్ళీ దొరకదు. సో ఇప్పుడు కొందాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మెంటలోడింది 31వ తేదీ తీసి 3వ తేదీ చూపిస్తున్నాడు అని. యాక్చువల్లీ నేను 31వ తేదీనే చూపించేవాడిని, కానీ ఎలా చేస్తే మీకు వీడియో నచ్చుతుంది, ఏ విధంగా చేస్తే నచ్చుతుంది అని 2 days బాగా థింక్ చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చినాయి. క్లిక్ ఓకే. ఓ నో, కొనేసినమ్రా బాబు, బోయా పాస్ కొనేసినమ్రా రే. ఇప్పుడు అందరూ నన్ను సోకారి అంటారు. ఓ రీనేసాలో ఏరే బాడుకో, ఎట్టుంది డ్రెస్? ఎప్పుడు తీసినావు మచ్చా? ఎప్పుడు తీసినావు, ఎక్కడ తీసినావు అని అడగమనిలే, ఎట్టుందని మాత్రమే అడిగినా. బాలే. ఏ పోరా కుళ్ళు నా కొడుక, రెడీ కొట్టరా కదని. ఆల్రెడీ రెడీలోనే ఉంది, మాకు తెలుసులేరా పూ. ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్బణం యాప్లో బోయా పాస్ బండల్ పవర్ని చూపించబోతున్నాం. సో అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. ఒక M60 ఒక M14 దొరికింది. ఇక వెళ్దాం పదండి, యుద్ధం మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. హై 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 నేనమ్మ ఉగులడు బల్ల. హై 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 యుద్ధం మొదలైపోయింది. ఇక కత్తి కన్నీళ్లు పెట్టినా వదలను. జామ్ 7:30. కొడకలారా కంటికి కనపడండి, కనపడండి, కనపడండి. తరువాత ఈ లోకానికే కనపడనంత దూరం పంపిస్తా. బా బా గోడచాటుకు పోతివి ఏందిరు? నువ్వు దాక్కుంటే వదులుతా అనుకుంటివా? వస్తున్నా నీ దగ్గరికే. భం భం బోలే శంఖం మోగిందిలే, దద్దినక్కడ దరువై చల రే గద్దూరా. రే గదిని 8 సిగ్నల్ కనబడుతుంది నా దగ్గర. కనపడుతుంది మామ. సరేలే పని చూసుకో. రే 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 ఇంకోటి బండ్లో వస్తున్నాడు చూడలే మన దగ్గరికి. అబ్బా జీపు పట్టుకోండి రే, పట్టుకోండి కాల్చండి, బండిని కాల్చండి. పెట్టనా కొడుకులదా ఫు, బండిని కాల్చండి అంటే సూతా నిలబడినారు. అయ్యి అట్ట కాలిస్తాడు గుద్దాడేమే. ఏదో మైండ్రా బెదురు నా కొడకలరా. ఇంత బెదురు నా కొడుకులో నా టీంలోకి వెళ్ళారా వచ్చారు. ఎవరో ఒక పనికి మాలిన ఎదవా ఫోన్ చేసి రమ్మంటే ఒత్తి. అమ్మయ్య ఈసారి నిన్నే అంటుంది. నువ్వు మొయ్యప్ప, నన్ను కాదు కానీ అంటుంది. నువ్వు అందరి ముందర పరుగు తీద్దు. రే మామ, ఇక్కడి నుంచి పారిపోయినాడు, ముందర రివైవ్ ఇస్తున్నాడు. అవునా? పదరా నా కొడుకు తాకే. ఏం దేశీబి నువ్వు వానికి చెప్తీవి, నేను ఆల్రెడీ కొట్టేకొచ్చినా. మనతో పాటు 4 నెలల తీసుకొస్తాం గానీ పైకి ఎప్పుడు ఒకరిని తొక్కెళ్ళాలనుకో. అందుకే గుడిసున్న కిల్లులు నీవి. రివైవ్ ఇస్తావు కొడుకున్నావు, రివైవ్ ఆడ పరిపోయి రివైవ్ ఇస్తావా? మెంటలోడా, మేము దగ్గరే ఉన్నాం కదరా, మా ముందర ఎట్టిచ్చినావు రివైవ్ పాయింట్లో కూర్చొని. నువ్వు మొయ్యన్, నీకు మెట్టిరుగుతుంది నీకు పంచులెత్తే. ఇంకా దాంట్లో ఎవడో లేడు, దీంట్లోకి వచ్చేయండి. గుమ్మలు గుయ్యి అనిపిద్దాం మొగానికి. యాడికి నా ఉరుకుతా పోతాండవు, దొంగలేకపోతావు కిటికీ. అయ్యయ్యో భగవంతుడా, పక్కన వాకిలి ఉంది, ఆ వాకిల్లో నుంచి దూరిపోవచ్చు కదా. నేను దొంగతా అంటే ఇట్టే ఉంటుంది. ప్రతిసారి పౌరుషానికి పోకూడదు, అప్పుడప్పుడు తగ్గల్లా. మీకెవడు చెప్పే ఇప్పుడు? ఎనిమికి చెప్పింది చిల్లర నా కొడుకల్లరా. నువ్వు స్కూల్లో నుంచి తప్పించుకుని వచ్చినావా? అంత స్పీడ్ రుక్తాడు మేడం చూస్తుందని. చదువుకుంటే కేప్ప నీకు బరువా? చదువుకో, లేకుంటే అమ్మాయి పండుకున్నాడు. చదువుకో, లేకుంటే మాయకట్ట తయారవుతావు. మాయకట్ట నువ్వు అందరినీ కలపద్దుపా, నిన్ను నువ్వు అనుకో. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాండావా అన్నా నువ్వు? లేదు. మళ్ళీ కలపద్దు అంటావేంది? పైగా నా కొడుకువే కదా నువ్వు నాయకట్ట. ఈ నా కొడుకుని గెలుక్కునే కొద్దీ మన పరివే పోతుంది, గమ్మనుండేది మేలు. అట్లుంటది మనతోని. రే మామా, నా దగ్గర ఎనిమిస్ కొట్టేయి. నా వల్ల కాదు, నువ్వు రారా బాబు. వచ్చేత్తనా? ఏంది ఎస్సీబీ పద్దాబ్కి వానే పిలుస్తావు, నన్ను పిలవచ్చు కదా. ఫ్యాక్ట్ మాట్లాడాలంటే నువ్వు బాటగానే వన్నే కదరా నన్ను పిలిచింది, మళ్ళీ నిన్ను పిలవలే అంటావేంది? ఒక నాకు తిరే మచ్చా, ఇద్దరు నాకరే అయిపోయినారులే. నాకు ఇల్లే సార్ బేది వంగబడి ఇది వేసుకో. ఏంది ఫ్రెండ్స్, కిల్లులు ఇట్లా కొడతాండా బే ముందర ఇంకోడు. హెయ్ హెయ్ ఆఫ్లైన్ పేరు పాపం ఈయన కోసమే వచ్చినట్టున్నారు వాళ్ళు. వాళ్ళని ఎట్లా బాడీ షాట్ కొట్టినా ఈయనకి ఎడసాడు కొడితేలే మనసుకు కొంచెం ఆహ్లాదం కలిగా. మచ్చా ఎన్ని కిలోలు రానివి? 4. 4 నా బ్యాథు. మామ, గేమ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లూట్ చేసేది ఒక్కటే కాదు మామ, రష్ చేసి ఎనిమీస్ని కూడా చంపాలా. నేర్చుకో. నేర్చుకుంటాంలే, అదొక పొద్దు. వాడిని అడుగు ఎన్నో. ఎన్నిరా మెంటలోడా? నువ్వు మెంటల్ గింటల్ అంటే చెప్పను. సరేలే చెప్పన్నా. గదిని అన్నా ఎన్ని కిల్లులు అన్నా మీవి? 3. ఎత్తు బాటుగా నా 10. అంతా ఒకేలా ఆడాలంటే ఎవరు ఆడలేరు లేదు సార్బి. ఆడగలరు, ఎందుకు ఆడలేరు? ఈ పాట వినాలా నువ్వు ఎప్పుడు? ఆడతాలే, ఇప్పటి నుంచి ఆడతాలే. మినిమం ఉంటుంది మనతో పెట్టుకుంటే.
రే మచ్చా ఇక్కడ ఎనిమి రే. ఏం సావలే బురిడి బాబా మా ప్యాక్ చేసుకుంటాడు నా దొర ఇక్కడ కారు ఉందన్న ఎక్కొచ్చేకి నీ గుడ్డికి మాదిరి ఉన్నావే కారు కూడా ప్యాక్ వేసుకుంటావు ఎంత బ్రెయిన్ ఇచ్చినాడు ఆ దేవుడు నీకు. మచ్చా ముందర వెండింగ్ మిషన్ దగ్గర ఎనిమీస్. ఏందిరా నువ్వు ఎనిమి కనపరిచిన వెంటనే నాకే చెప్తాను కొట్టు అంటే కొట్టచ్చు కానీ బండి దిగితే ప్రాణం తీస్తారని భయం అవుతుంది. తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత. ఎనిమి కనబడతానే సంపల్లా ఏంది మాయమైపోయాడు హ్యాకరా ఏంది కొంప తీసే నువ్వే బా వీడు పోతే పోయా కానీ వాడినే మచ్చా భలే కొట్టిండి పచ్చేట్లు దొంగన కొడుకు మాయమైపోయా. ఉన్ని అప్పుడప్పుడు మామూలే అలాంటివి. బండి పోలుకొట్టు వాడి పారిపోయా. యాడికి పోయి నువ్వు కప్పించుకొని పోయేది చింతపిచ్చిలు ఎరుకుండేవాడా ఈ చెట్లకి చింతకాయలు కాయవు. నువ్వే బండిలో పోతాండవు బాటగా ఆడ కొట్టినప్పుడు మాయమైనడే మచ్చాడు బండిలో పోతాండేది. నీకెట్లా తెలుసు వాడే వీటని? ఎట్లా అంటే అప్పుడు వాడిని కొట్టేటప్పుడు పక్కన జీప్ ఉండే ఇప్పుడు లేదు సో ఆడేయుడు. అయ్యా బాబోయ్ నీకు భలే తెలివి ఉంది మచ్చా. ఆపండి తెలివి గురించి మీరిద్దరే మాట్లాడుకోవాల్సింది. ఆయన కుళ్ళులే ఆయన మాటలు పట్టించుకోద్దు నువ్వు పొగుడు మచ్చా. పొగిడేకేం లేదు ఇంకంతే. రే మచ్చా నీ వెనకాల టవర్లో ఎనిమి ఉన్నాడు అనుకుంటారా? అవునా? నా 6th సెన్స్ చెప్తాంది నాకు. బా ఈడు బాబా ఖలీల్ సాబ్ మరి టవర్ కల్లా చూసి టవర్లో ఎనిమి ఉన్నాడో లేదో చెప్పేకి. రే మెంటలోడా బెట్టేసుకుందామా? ఏం బెట్టు? ఇప్పుడు ఆడ ఎనిమి ఉంటే నువ్వు నాకు 100 రూపాయలు ఫోన్పే కొట్టు లేకుంటే నేను కొడతా. ఏం అవసరం లేదులే చూసుకోపో. మళ్ళీ ఏంటికే నేను పోయి ఖలీల్ బాబా సాయిబాబా అని చూడు ప్యూర్ అడ్డే మర్చి కొట్టినా ఈయనకి ఒక్క తెల్లవులు అడిగాను బల్లే. జోక్ బాగుంది సార్బి. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. ఓడి దేవుడా ఊరినైనా స్క్వాడ్ మొత్తం ఉంది రే మచ్చా ఇక్కడ రే ముగ్గురం కలిసి కొడతాం. ఖచ్చితంగా రాలంటావా మామా? ఏ రారా వద్దులే వచ్చేసినాయి. ఇంకట్టే ముందర రండి ఒక నాకు ఫాస్ట్గా రండి. ఏంది నువ్వు కొట్టేది ఏంది? మా గదిని కానీ కొట్టాలని చూస్తావా వెనకాల నుంచి? వాని వెనక నేనుండా ఆ టీమెట్ల ముందు చేయి వేయాలంటే ముందు నా మీద వేయాలి. ఈ పక్క తిరుకొని వచ్చి ఉండండి నా కొడుకలారా ఉండండి మెడికిట్ వేసుకుంటాడా ఉండండి చెప్తాం మీ కథ. కింద పడిపోతివే కింద పడిపోతివా పాడుకో కింద పడిపోతివా అంత ఆత్రమేమి మెడికిట్ వేసుకుని వస్తా కదా నేనే బాబా రే వెనకాలరా మంచిగా వెనకాల అటు నుంచో కొడతాను రా. చూడండి వెనకాల చూడండి ఇంటి పైన ఉన్నాడు ఆ వారు కొడతాను అనుకున్నాడు కనపడలేవా నా కొడుకు కనపడితే వానికి ఈడున్నాడా ఈడా నన్ను కొట్టింది నేను ఇంకా ఇంటి పై నుంచి కొట్టినాడేమో అనుకుంటున్నా. సావురా నా బట్ట సావు ఏడి ఇంకోటి ముగ్గురు అయిపోయినారు ఇంకోటి బాబా అదిగో ఎస్ఆర్పి ఆ గోడ దగ్గర చూసినారా కదా నీ పోతాను కొత్త పోయే పాస్ తీసి కొత్త బట్టలు వేసుకుని వచ్చింటే ఇదేనారా మీరు మాకు ఇచ్చే రెస్పెక్ట్? లేమండి కొడుకల్లారా అమ్మ తినమ్మ సోనిగా సావురా నా కొడుక సావు సచివా నాకు ఫ్రీ ఫైర్లో సోనియా ప్లస్ దిమిత్రి క్యారెక్టర్ అని చూస్తే బీపీ లేస్తుంది బూతులు తప్ప మాటలు రావు దాన్ని చూస్తే. మామ ఏంది మామ వాడు నాకినాడు సావకుండా ఫస్ట్ కొట్టినోడికి రివైజ్ చేసినట్టున్నారు వాడు పైన దాక్కున్నాడు మనమోపి ఇప్పుడు పడతా చూడు కోటరాకిల్లు ఏంది ఇడిగా నాకయ్యా మళ్ళీ రివైజ్ ఇచ్చుకున్నారా ఏంది ఇల్లు కొంప తీసి? అవును మచ్చా ఇచ్చుకున్నారనుకుంటా వాడు వెండింగ్ మిషన్ దగ్గర ఉండే కదా నువ్వు కొట్టేటప్పుడు. ఉండే అప్పుడు ఇచ్చింటాడు. ఇచ్చుకొని లేం భయమా బోయపాస్ బట్టలు వేసుకుని సెంటు కొట్టుకొని వచ్చినా సెంటు వాసనతో చంపేస్తా వీళ్ళందరినీ. రే మచ్చా చాలు కదా చాలా దొప్ప ఇంకోడు ఉన్నాడు ఫుల్ డ్యామేజ్ నాకురా పడ్డారు బిడ్డ నాకురా పగలగొట్టు సూదేసుకుంటాడు పగలగొట్టండి రా దిమిత్రి వాడు పగలగొట్టరా నాకు పగలగొట్టరా. పవర్ ఆఫ్ బోయపాస్ బట్టలు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్నా. అయిపోయి.